హాయ్ అండి. ఇప్పుడు మనం కాకరకాయ కారం చేసుకోబోతున్నాం. కాకరకాయ కారంకి ముందే నేను పసుపు ఉప్పు కలుపుకొని పెట్టుకున్నాను. ఉల్లిగడ్డలు, కారము, ధనియాల పొడి, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఉల్లి కారానికి ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి, కారం, సాల్ట్. మనం ఇంతకుముందు ముక్కలకి ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెమే సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ అయింది కాబట్టి చూడండి, ఇంట్లోకి వెళ్ళి వాటర్ వస్తుంది. ఇట్లా వస్తే చేదు అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసాము. ఇందులో ఆయిల్ పోసుకుందాం. ఈ ముక్కలని వేయించడానికి దూరంగా వేయించుకోవాలి. ఇప్పుడు వేసుకుందాం ఒక్కొక్కటి. ఇప్పుడు వీటిని దూరంగా వేయించుకుందాము. ఇప్పుడు ఇవి వేగాయి. వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ప్లేట్లో తీసుకొని ఇవి చల్లార్చాక మన స్టఫ్ని ఇందులో పెట్టాలి. ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు వేసుకున్న మనం మిక్సీ ఉంది కదా, ఈ స్టఫ్ని ఇప్పుడు మనం ఇది కాకరకాయ వాటిలలో స్టఫ్ చేయాలి. ఇప్పుడు స్టఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఒక్కొక్క పీస్. ఇప్పుడు ఇది మెల్లగా వేయించుకుందాం. స్లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వేయించుకోవాలి. వేగినాక ఇప్పుడు 5 మినిట్స్ అయింది, చూసుకుందాం. దోరగా వేగింది. ఇప్పుడు మిగిలిన గ్రేవీని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది నూనె పైకి తేలే వరకు ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ ఉంచుకుందాం. అయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. కాకరకాయ కారం ఇప్పుడు అయింది. ట్రై చేసి కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్.